మౌనంగా ఉండడం రావాలి మనిషికి. అన్నిటికన్నా గొప్పది ఏది అంటే మౌనమే. అందుకే ఏ మాట మాట్లాడితే ఏది వస్తుందో అంటారు. ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలో, ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలిసి ఉండాలి. పరమేశ్వరుడు ఇంత వైభవాన్నిచ్చి, ఇళ్ళిచ్చి, వాకిళ్ళిచ్చి, ఉద్యోగాలిచ్చి, ఎప్పుడో చేసుకున్న పాపకర్మకి చిన్న కష్టం ఒక్కటి పెట్టినంత మాత్రం చేత దిగాలు పడిపోయి, నేలన పడిపోయి, గుండెలు బాధేసుకుని, లేనిపోని నిరుత్సాహం తెచ్చేసుకుని, ఎప్పుడూ కష్టాలే ఆలోచించుకుంటూ నేనేమిటి ఇలా ఉందండి, నేనేమిటి ఇలా ఉందండి అని బతకడం నీ అంత నువ్వు పాడు చేసుకున్న జీవితమా? ఈశ్వరుడిచ్చినటువంటి ఉజ్వలమైన జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావా? శివ, నిజానికి నీకివ్వడానికి నా దగ్గర ఏం లేదు. నీకివ్వగలిగినంత గొప్పవాణ్ణి నేను కాను. ఎందుచేత అంటావేమో, గిరిస్తి కరస్తి హేమాద్రియో, నీ చేతిలో బంగారు పర్వతం, మేరు పర్వతం ఉంది. మేరు పర్వతం బంగారంతో చేయబడినటువంటి పర్వతం. అటువంటి బంగారు పర్వతాన్ని నువ్వు ధనస్సుగా చేసుకుని త్రిపురాసుర సంహారం చేశావు. బంగారు పర్వతాన్ని చేత్తో పట్టుకున్నవాడివి నువ్వు. పైగా